మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమ పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే అనేక రకాల సమస్యలకు అసలు సిసలైన శాస్త్రీయమైన తేలికైన ఆయుర్వేద ఔషధాల తయారీలని, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని, అలాగే పథ్యాపథ్యాలని, వీటన్నిటిని మనం ఈ కార్యక్రమాల పరంపరలో తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన సమస్య గురించి. ఇదే ఎక్కిళ్ళు, హిక్కప్స్. దీన్ని ఆయుర్వేదంలో హిక్కా అంటారు, వైద్య పరిభాషలో హిక్కప్స్ అంటారు. మామూలుగా ఎక్కువగా కారం, ఉప్పు, పులుపు ఈ రుచులు ఉండేటటువంటి ఆహారాలు తినడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే బాగా చల్లగా ఉండేటువంటి పదార్థాలు, బాగా వేడిగా ఉండేటువంటి పదార్థాలు, వీటిని తీసుకోవడం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఇది ఒక సమస్య కింద చాలామంది అనుకోరు, కానీ కొంతమందికి మాత్రం ఇది చాలా సమస్యాత్మకంగా తయారవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కామ్గా ఉండేటువంటి రూమ్లో ఎక్కుతూ ఉంటే దాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. మామూలుగా కొన్ని టెక్నిక్స్ ఇలాంటి ఎక్కిళ్ళలో పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఉన్నట్టుండి ఏదన్నా ఒక సీరియస్ మాట వింటే, సంగతి వింటే, ఏదన్నా అలాంటి న్యూస్ వింటే కొంతమందికి టక్కున ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అలాగే బాగా తీయగా ఉండేటువంటి ఏదన్నా ద్రవం తీసుకుంటే కొంతమందికి మంటతో వచ్చినటువంటి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అలాగే ఒక నీళ్లు గ్లాసు ఆపోజిట్ అంచుతోటి గబగబా తాగితే, అంటే మామూలుగా మనం నీళ్ళు ఇలా తాగుతాం కదా, ఈ అంచుతో తాగాలి, అప్పుడు ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇవన్నీ ఏంటంటే వ్యాగస్ నర్వ్ని సూదం చేయటం, దీంతో ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇది ఒక చిట్కా. అయితే ఎక్కిళ్ళు అనేవి చాలా సందర్భాల్లో అజీర్ణం వల్ల, ఇతరత్ర ఈ వాత ప్రకోపం వల్ల వస్తూ ఉంటాయి. నా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, దాదాపుగా 2-3 నెలల నుంచి కంటిన్యూస్ హిక్కప్స్తో బాధపడేవాడు ఉంటారు. ఇలాంటివి నిజానికి సమస్యాత్మకంగా ఉంటాయి. మరి ఇలాంటి ఎక్కిళ్ళని ఎలా తగ్గించుకోవాలి? కొన్ని చక్కని చికిత్సలు ఉన్నాయి, తేలికైనటువంటి చికిత్సలు, ఇంటి వైద్యం కింద తయారు చేసుకొని వాడుకోగలిగే చికిత్సలు. వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం కటుక రోహిణి. కారంగా ఉండేటటువంటి ఒక ఔషధి. ఇది ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి అంగడిలో దొరుకుతుంది. ఈ కటుక రోహిణి వేళని తెచ్చుకొని మెత్తగా పొడి చేసి దీన్ని 3 గ్రాముల మోతాదుగా తగినంత తేనెకి కలిపి చప్పరిచ్చి మింగాలి. దీంతో ఎక్కిళ్ళు వెంటనే స్పాట్లో తగ్గిపోతాయి. ఎక్కిళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దీన్ని గుర్తుంచుకొని వాడి చూడండి, అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. కటక రోహిణి వేళ్ల పొడిని 3 గ్రాముల మోతాదుగా తగినంత తేనె కలిపి చప్పరిచ్చి మింగాలి. దీంతో స్పాట్లో ఆ హిక్కప్స్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన ఔషధం అతి మధురం, ఎష్టి మధు అంటారు. బాగా తీయగా ఉండేటటువంటి వేరిది. దీంట్లో పంచదార ఉండదు, అంటే షుగర్ ఉండదు, కానీ తీయగా ఉంటుంది. ఈ అతి మధురం వేళ్ల చూర్ణం, ఇది మీకు ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో దొరుకుతుంది. అతి మధురం వేళ్ళు. ఒకవేళ ఫైనల్ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఎష్టి మధు చూర్ణం అన్న పేరుతో ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని 2 గ్రాముల మోతాదుగా 2 గ్రాములు తీసుకొని తగినంత తేనె కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో కూడా ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆ హీట్, వీటి వల్ల వచ్చేటువంటి ఎక్కిళ్ళు తగ్గుతాయి. అతి మధురం వేళ చూర్ణాన్ని పూటకి 2 గ్రాముల మోతాదుగా తేనెకి కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇక ఇలాంటిదే ఈ హిక్కప్స్ని, ఎక్కిళ్ళని తగ్గించే మరొక అద్భుతమైన ఇంటి వైద్యం పిప్పళ్ళు. పిప్పళ్ళని తెచ్చుకొని కాస్త దూరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పిప్పళ్ళ పొడిని 2 గ్రాముల మోతాదుగా ఈక్వల్గా చక్కెర కలిపేసేసి దీన్ని లోపలికి చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో కూడా ఈ ఎక్కిళ్ళు తగ్గుతాయి. పిప్పళ్ళ చూర్ణాన్ని సమానంగా కానీ రెట్టింపు కానీ చక్కెర కలిపేసేసి నోట్లో వేసుకొని మింగుతూ ఉండాలి. దీంతో ఎక్కిళ్ళు తగ్గుతాయి. అయితే ఒకవేళ మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని సెలెక్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మయూర పింఛ భస్మం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం మొండి కేసులలో. అలాగే పిప్పళ్ళ చూర్ణాన్ని కొన్ని సందర్భాల్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇంకా కాంబినేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు త్రిఫల చూర్ణం, శంఖభస్మం, గైరికం, చతుషష్ఠి పిప్పళి చూర్ణం, ప్రవాళ భస్మం, వీటన్నిటినీ కలిపి
కాంబినేషన్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాగా ఈ ఎక్కిళ్ళని పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పథ్యాపథ్యాలు కూడా ముఖ్యం. ఎక్కిళ్ళు ఉన్నప్పుడు హితం చేసేటువంటి ఆహారాలు ఏమిటి అంటే గోధుమలు, పాత బియ్యం, పాత ఉలవలు, వేడి నీళ్లు, అలాగే ముల్లంగి, వెలగపండు, వెల్లుల్లి, తేనె ఇవన్నీ హితకరంగా ఉంటాయి, అంటే మంచి చేస్తాయి, ఎక్కిళ్ళు తగ్గడానికి సహాయపడతాయి. మరి అగ్రవేట్ చేసేటువంటి ఆహారాలు ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. అపథ్యాలు ఉదాహరణకు అనుములు, మినుములు, నువ్వులు, ఆవాలు, అలాగే పుల్లగా ఉండేటువంటి ఆహారాలు, ఇంకా కందగడ్డ, అలాగే నూనెలో వేయించినటువంటి ఫ్రైడ్ ఫుడ్స్, అలాగే బచ్చలి ఇవన్నీ పనికిరావు, వీటిని మానేయాలి. ఇలాగా ఈ ఎక్కిళ్ళని ఈ పథ్యాపథ్యాలతో అలాగే ఈ తేలికైనటువంటి ఇంటి వైద్యంతో అవసరమైతే ఆయుర్వేద ఔషధాలతో తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.